Okay, your education qualification, Vela? I completed my BCom, Bachelor in Commerce. No need to see my face because if you are seeing, I am not able to ask questions, madam. అంత అందంగా ఉంది కదా. Seriously, eye contact, I am not able to. మీ నవ్వు బాగుంటుందని ఎవరైనా చెప్పారా అంటారా? వాళ్ళ మాటలు నమ్మకాన్ని అబద్ధాలు చెబుతారు. మేడం నేను ఆల్రెడీ ఫుడ్ తీసుకొచ్చా కదా, చెన్నపట్నంలో అద్భుతంగా ఉంటది, మీరెందుకు ఇంట్లో ఫుడ్ తీసుకురావడం? ఇది లంచ్ బాక్స్ కాదు, ప్రెస్ చేయండి ఓపెన్ అవుతుంది. మెయిన్ అమ్మ నాకు అసలే భయం, టచ్ చేశారు కదా, దెన్ దట్స్ ఇట్, అయిపోయింది మీ కథ అయిపోయింది. లంచ్ విత్ టేస్టీ తేజ స్టార్ట్ చేశాడు, తెలియకుండా వెళ్ళి వాళ్ళ సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. మరి ఏంటి ఆలు పొటాటోరా? పన్నీర్ పన్నీర్ బంగ్లా. ఇది పనీర్ కాదు, పన్నీర్ ఇది సర్వర్ కాదు. ఇందాక సూప్ కొండు వెళ్ళా పెట్టింది. మీరు చేస్తారా వంట? ఏదైనా చేస్తా, ఏదైనా పొయ్యి ఎరిగేయటం, బండి పెడతాం, పోపులు, ఉల్లిపాయ, నీకు ఏ కర్రీ కావాలంటే అక్కడ వేసేయటం, తిప్పేయటం, ఆపేయటం. ఏం చెప్పారు? బై మిస్టేక్. క్వాలిఫికేషన్ ఏంటి? నాది ఎంఎస్సి. So 2 masters holders and we're all just bachelors. Bachelors, you married కదమ్మా? మీరు నాకన్నా చదివారు. నా పర్సెంటేజ్ 85 మేడం. వావ్, అటెండెన్స్. అదికి సూట అవవే ఇంత ముద్దుగా అయిపోయింది వాడికి కడుపు నిండిపోయింది. We did one skit map in my team where puppet అన్నాడు, జస్ట్ ఆ వాక్ చేసుకుంటే ఒక సైడ్ నుంచి ఒక సైడ్ వెళ్తాడు, ఆ వాకింగ్ కే యూ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్. రియల్లీ తేజ వాక్ ఒకటి చాలా తమాషాగా ఉంది. సిద్ధలా ఉంది మీకు ఇక్కడ? బాగుంది. I like it. Yes. పన్నీర్ బంగ్లా, మలై కోఫ్తా, ఉలాచార్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా టెంప్టింగ్ గా ఉంది, బట్ నేను తినలేదు, తింటా. Fish was yummy, the prawn was yummy. I told you I love seafood. Majiga pulsu, chicken majiga pulsu. కర్మాక్య మూవీ మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ లో July 31st రిలీజ్ కాబోతుంది. Hello, hi. Welcome to Tasty Teja. ఎలా ఉన్నారు? బాగున్నారు? ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాజ్ ఐఎమ్ విత్ కామాఖ్య మూవీ టీమ్. బేసిక్ గా అమ్మాయి నిజంగా పళ్ళు టీచర్లు చెబితే రిపీట్ చేస్తారు కదా స్టూడెంట్స్. 1 సార్ 1 2 సార్ 2 అటు చెప్పింది. హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ టీ. వేర్ ఆర్ యు ఫ్రమ్ అమ్మా? బెంగళూరు పక్కనే. అవును. తెలుగు వచ్చా? కొంచెం కొంచెం వస్తుంది. పక్కన బెంగళూరు కొంచెం కొంచెం ఎందుకు వస్తుంది? మొత్తం రావాలి. వన్ మోర్ ఫిల్ మొత్తం. ఓకే, ఇదే తెలుగులో చెప్పండి. ఇంకొకటి ఫిల్ పక్కా నేను తెలుగు నేర్చుకుంటాను. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ సమీరా వెల్కమ్ టు టేస్టీ తేజ, అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టేస్టీ తేజ. అందుకే సెకండ్ ఆఫ్ ఆల్ అని చెప్పింది. ఓకే సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఆఫ్ ఆల్. సీరియస్లీ బేసిక్ గా రీసెంట్ సెన్సేషన్ బ్లాస్ట్ బేబీ ఎక్కడే ఉంది. బ్లాస్ట్ బేబీ మొహం లేదు. నేను ఇప్పుడు చెప్తున్నానండి, బేసిక్ గా మా వయసు పెరుగుతుందో ఆవిడ ఏజ్ తగ్గుతుందో నాకైతే అర్థం కావట్లా. అప్పుడు ఎప్పుడో చూసిన ఆ మూవీ ఏదో చెప్పవేసిన గాలి నుంచి సేమ్ విధికు, సేమ్ ఫెయిర్నెస్, సేమ్ ఎనర్జెటిక్, సేమ్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. నాకు ఈ వీడియో అయిపోయే లోపల ఆ ఫిట్నెస్ రహస్యం చెప్పాల్సిందే. ఫాలో చేస్తావా? అమ్మకి ఎందుకు చేయనమ్మా బాబు? ఐ డోంట్ నో, అన్ని దీంట్లో తింటూనే ఉంటావు, మరి ఎలా ఫాలో చేస్తావు? అట్లీస్ట్ మీ చేత మధ్య మధ్యలో అయినా ప్లాన్ చేద్దాము అని. సీరియస్లీ వాట్ ఫిట్నెస్, మీ ఫిట్నెస్ కి నెక్స్ట్ లెవెల్. బేసిక్ గా చూసి కాదు, మేము సినిమాలో చూసి చదువుతున్నాము, నెక్స్ట్ లెవెల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాను. మీరు అసలు లాస్ట్ ఇయర్ మనతో పక్కన పెడితే నేనే పెద్దోళ్ళ లాగా ఉంటానేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అమ్మా మీరు ఫుడ్ లో వెజ్ కదా? వెజ్, ప్యూర్ వెజ్. ప్యూర్ ఇంప్యూర్ అని నాకు తెలియదు. ఇంప్యూర్ వెజ్ అంటే ఏంటి? అంటే గుడ్డు కూడా తింటారు, ఇప్పుడు చికెన్ ఒక ముక్క వారాలు తింటారు. ఎగ్ అని ఇంప్యూరిటీ అని ఎవరు చెప్పారు మీకు? అయితే ఎగ్ కూడా తింటారు కదా? అలా చిల్లీ ఎగ్ అన్న మేడం, నాకు ఎగ్ కాదని చెప్పి తినను నేను.
సార్ చిల్లి తీసి ఓన్లీ ఎగ్ తీసి ఓన్లీ ఎగ్ మా అంత చేసిన ఎగ్ ప్లీజ్ రా ఎగ్ ఇవ్వకండి. రాయి ఎట్లా ఇస్తామండి, అయినా మీరు రానే తినాలి లాస్ట్. అమ్మ మీరు వెజ్జా నాన్ వెజ్జా? పక్క నాన్ వెజిటేరియన్. ఏ పక్క? లెఫ్ట్ సైడ్ ఆల్ సైడ్స్ నాన్ వెజిటేరియన్. నాన్ వెజ్జా? మీకు వంట వచ్చా? కుకింగ్ కొంచెం కొంచెం వస్తుంది. కొంచెం కొంచెం మీన్స్ ఓన్లీ స్టవ్ వెలిగి బాగా పెట్టింది అంతే. I can make decent chicken curry. డీసెంట్ చికెన్ కర్రీ, ఇండీసెంట్ చికెన్ కర్రీ అదే తేడా ఏంటి? డిఫరెన్స్ ఏంటమ్మా? డిఫరెన్స్ ఏంటంటే Decent means you how can't you eat. Indecent can't eat. Okay. Okay, yours is able to Decent eat. is edible. He is able to eat, right? Yeah. Okay, your education qualification well? I completed my BCom, bachelor in commerce. Sudden గా వచ్చింది కదా అది. ఏ కంప్లీట్ చేశారు? BCom. No need to see my face because if you are seeing me, I am not able to ask questions, madam. Done. అంత అందంగా ఉంది కదా. Seriously, eye contact I am not able to. అరే దారుణంగా చేస్తున్నారు. But while telling directly no eye contact, madam. Okay. I am shivering. కామాయత్యం all over. I look here, that's fine. అప్పుడప్పుడు చూడలేదు నన్ను కూడా కొంచెం. But seriously, your smile is so good, madam. Thank you. ఏమంటే told that? ఎందాక నేను చెప్పారా? I won't say they haven't said that. I can't even say they have said that. It's like నాకు కన్ఫ్యూజ్ చేస్తుంది, ఏం చెప్తుంది? నాకు ఇంగ్లీష్ అర్థం కాదా? ట్రాన్స్లేటర్ నేను చెప్తే many people have told me I sound very arrogant, so I am asking, did anyone ఎందుకు కావాలా మీకు? మీ నవ్వు బాగుంటుందని ఎవరైనా చెప్పారా అంటారా? చెప్పారు. వాళ్ళ మాటలు నమ్మకం అబద్ధాలు చెబుతారు. అవునా? అలాగే అన్న ఫుడ్ వచ్చిందన్న మేడం, ఇంకెందుకు లేటు మనం ఫుడ్ అయితే చెప్పేద్దాం. భయ్యా ఫుడ్ ఏం చదువుతారు ఒకసారి తీసుకురండి అమ్మా. మీరు నాన్ వెజ్ మొత్తం కూల్. మేడం నేను ఆల్రెడీ ఫుడ్ తీసుకొచ్చా కదా, చెన్నపట్నంలో అద్భుతంగా ఉంటది. మీరెందుకు ఇంట్లో ఫుడ్ తీసుకురావడం? ఇది లంచ్ బాక్స్ కాదు, ఇది మన ఫిల్మ్ లో ఒక మెయిన్ క్యారెక్టర్. ఫిల్మ్ లో క్యారెక్టర్? అవును. నుంచో క్యారెక్టర్ ఆడుతున్నావు, ఒక్క నా క్యారెక్టర్ ఇది మాత్రం క్యారెక్టర్. ప్రెస్ చేయండి, ఓపెన్ అవుతుంది. ఇదేనమ్మా, ఇది మన ఫిల్మ్ లో ఉన్న మ్యాజిక్ బాక్స్. ఇది ఇదే వెరీ కేర్ఫుల్ గా ఉంటుంది. ఏంటిది? అది అన్ని ఉంటుంది. బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నాము ఫిల్మ్ లో, దానికి మెయిన్ అట్ యువర్ ఓన్ రిస్క్ అదే చెప్తున్నా. దీని గురించి నేను ఎక్కువ మాట్లాడడం కుదరదు. అమ్మ నాకు అసలే భయం. టచ్ చేశారు కదా, దెన్ దట్స్ ఇట్. అయిపోయింది, మీ కథ అయిపోయింది. అదే దట్ ఇస్ ఇది మనం చేసిన ట్రిక్. ఇది ఇదిగో అది టచ్ చేసినందుకు ఇబ్బంది లేదు. టచ్ ఓకే. ఇంకా ఏం జరిగినా కొంచెం ఆలోచించి చేయండి. వాటెవర్ డిసిషన్స్ యూ టేక్ కొంచెం ఆలోచించుకో. పర్లేదు, ఒకసారి టచ్ చేశారు, ఓపెన్ కూడా చేసేసారు. దట్స్ ఇట్. మేడం మీకు మిరియాల చారు, ములక్కాయ, మటన్ సూప్. దాంట్లో మురుగకాయ ఉంది. ఇదిగో ములక్కాయ, అది మటన్ తో ఇది కూడా తింటారా? ములక్కాయ మటన్ సూప్ అమ్మా. అవునా? కాంబినేషన్ బాగుంటది. టేస్ట్ ఇట్ మేడం. నైస్. It's nice. ఓకే అంత వేడిగా ఏం లేదు. బాగుందమ్మా. బాగుంది. బట్ మేము ములంకాయ మటన్ సూప్. ములక్కాయని మీ బెంగళూరులో ఏమంటారు? డ్రమ్ స్టిక్. డ్రమ్ స్టిక్. బెంగళూరులో ఎక్కడైనా డ్రమ్ స్టిక్ అంటారు. కన్నడలో తెలియదు. కన్నడలో తెలవా? లంచ్ విత్ టేస్టీ తేజ స్టార్ట్ చేశాడు. నేను సర్ప్రైజ్గా వాళ్ళకి తెలియకుండా వెళ్ళి వాళ్ళని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. మరి వాళ్ళు సర్ప్రైజ్ అవుతారా, నేను సర్ప్రైజ్ అవ్వాల్సి వస్తా చూద్దాము. ఓకే. ఇదేంటి? ములంకాయ. ఇదేంటి? ఆలు. పొటాటోరా? పన్నీర్. పన్నీర్ బంగ్లా. ఇది పనీర్ కాదు, పన్నీర్ ఇది సర్వర్ కాదు. ఇందాక సూప్ కొండు వెళ్ళా పెట్టింది. ఎస్ అన్నా We were so involved in the food, we didn't recognize you.
అన్నా గుడ్ యాక్టర్ yes yes అన్న నిజంగా చూసుకోలేదు అన్న ఇట్టే వచ్చావు ఇప్పుడు ఉన్నావు కదా కానీ కూర్చో అసలు కరెక్ట్ సర్ప్రైజ్ నేను అయ్యింది వస్తానని అనుకున్నాను. నేను ఫోన్ చేసి అడిగాను మీకు ఎక్కడ ఉన్నారు మీరు అప్పుడు అదే కిచెన్ లో ఉంటారు ఆయన. really you were the one who brought the soups is it నేను అసలు రికగ్నైజ్ I thought she recognized. No, I was seeing the food. అమ్మా Yeah. ఫుడ్ మీదనే I didn't అండ్ expect. ఆల్సో ఏదో మాట్లాడడం ఆపరు సో దాంట్లో నేను నాకు చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను నేను అబ్జర్వ్ చేయలేదండి బాబు. తర్వాత నేను అనుకున్నా తేజ పట్టేస్తాడేమో అనుకుని పెట్టేసి సైడ్ గా వెళ్ళిపోయా అక్కడికి కెమెరా రోల్ అవ్వట్లేదేమో అని చెప్పేసి. సో ఎలా ఉంది మా సర్ప్రైజ్ మిస్టర్ తేజ? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు టేస్టీ తేజ. మరొక కామాఖ్యతో ముందుకు వస్తున్నారు అన్న. అది మీరు వస్తారని తెలియక అది వెజ్జి ఈ రోజు నేను వెజ్ అవునా? ఈరోజు చూసే కదన్నా. ట్యూస్డేనే కానీ గుడికి వెళ్ళలేదు బయట. సార్ యాక్చువల్లీ మన సినిమా షూటింగ్ చేసే పూర్తి టైం ఈయన వెజ్ వెజ్ లోనే ఉన్నాము. నాన్ వెజ్ అన్ని ఆపేశారు అయితే అదే కంటిన్యూ చేయి ఉండొచ్చుగా చేద్దాం మేము మళ్ళీ కొంచెం నెక్స్ట్ సినిమా షూట్ స్టార్ట్ అయినప్పుడు. ఓకే, సో ఐ విష్ యు స్టే బిజీ సో యు స్టే వెజిటేరియన్ థ్యాంక్ యూ ఇది వెజిటేబుల్, ఇది నాన్ వెజిటేబుల్ అమ్మా. దిస్ ఈజ్ నాన్ వెజ్ అన్నా. నేను నాకు మన నుంచొని అవుతుంటే అటు నుంచి ఫుడ్ కొట్టి వస్తున్నావు పక్కన అని నేను అంటున్నా. రోల్ అవుతుందేమో నేను ఇక్కడ దాకా వచ్చా. ఇక్కడికి వచ్చి చూస్తే బ్రేక్ ఇచ్చి మేడం టచ్ అప్ చేసుకుంటున్నారు. ఇంకా అప్పుడు గుర్తుపట్టేస్తారని చెప్పేసి అటు నిలబడ్డా. మిరియాలు చారు స్టార్ట్ See, చేయండి. but nobody else recognized. Only I recognize. గ్రేట్ మ్యామ్. Abhi, correct sir. యాక్చువల్ మీరు తీసుకుంది పేర్లు అభి ఉందన్న. అభిరామి లేదు ఆవిడ షూట్ అవుతుందని తీసుకున్నాం. కానీ షూట్ కి వచ్చినప్పుడు అందరూ అభి అని పిలుస్తుంటే ఇద్దరం కన్ఫ్యూజ్ Yeah. ఎవరు పిలుస్తున్నారు. Yes. We will both be like, yes, అని అడుగుతాం. Abhi అని పిలుస్తే. ఇక్కడ మీ పేరు మార్చేసుకో మేడం. నీ వాళ్ళు ముందు ట్యాగ్ అది పెట్టుకున్నట్టు బ్లాస్ట్ అభిరామి అని పెట్టుకోండి. లేదు కామాఖ్య అభిరామి అవుతారు. వెయిటింగ్ 31st అన్న. 31st. ఓకే, జూలై 31st అయితే మన ముందుకు వచ్చేస్తుంది కామాఖ్య. ఆల్మోస్ట్ టీజర్ ట్రైలర్ కూడా చూస్తారు. నెక్స్ట్ లెవెల్లో ఉంది అన్న. మీకు వెజ్ అదేంటంటే బంగ్లా పన్నీర్. బంగ్లా అంటే బంగ్లా మీద పిలిచారు లేకపోతే బంగాళదుంప బంగాళదుంప లోపల పన్నీర్. సరే. దిస్ ఈజ్ ఆలు అమ్మ. తినండి. అంటే వాళ్ళంతా నాన్ వెజ్ కోసం రెడీ ఉన్నారు. Okay. ఇది బంగాళదుంప లోపల పన్నీర్. సరే. అదేంటో అరటాకుల్లో నేను తీసుకొచ్చి చేప ఓ మీరు తెచ్చి ఫిష్ కదా? ఫిష్. ఇది కూడా మీరు తెచ్చారమ్మా. సారీ నేను ఇది తెచ్చా, అది కూడా నేనే తెచ్చా. దీంతో పాటు తెచ్చి పెట్టాం కాదు. అవునా? ఆ. Okay. వెజ్ నాకు నాన్ వెజ్. మాకు వెజ్ ఇదేంటంటే చేప అమ్మ. పడిపోయింది. సరే చూస్తాను. దిస్ ఈజ్ అరిటాక్ ఫిష్. I've heard about చేపల పులుసు. చేపల పులుసు That ఫేమస్ is ఇన్ famous నెల్లూరు కదా? చేపల పులుసు. Yeah. చాలా నచ్చిన ఫుడ్ ఇక్కడ ఐ లైక్ ఉలవచారు. ఉలవచారు అన్న. ఉలవచారు వాళ్ళకి తేజ కొంచెం జాగ్రత్త ప్రశ్న అడుగు. మేడం ముందునే కరాటే నేర్చుకున్నారు. అదే మాట. బా చాలా అంటే చాలా బాగుంది. అరిటాకు విజుగా ఉప్పు కారం స్పైసెస్ సూపర్ ఉంది కదా. మంచిగా ఉంది. మీరు వంట చేస్తారా? నో అస్సలు చేస్తారా? నాకు వచ్చింది ఒకటే, నీళ్ళు వేడి చేయడం. దాన్ని వంట అంటారని చెప్పండి అమ్మ. దట్ ఇస్ నాట్ వంట. ఇప్పుడు టీ మీరు చేస్తారా వంట? అమ్మ చేస్తా. అవునా? వంట వచ్చు. ఏం చేస్తారు? ఏదైనా చేస్తా. ఏదైనా పొయ్యి ఎరిగేయటం, బండి పెడతాం, పువ్వులు, ఉల్లిపాయ, నీకు ఏ కర్రీ కావాలంటే అక్కడ వేసేయడం, తిప్పేయడం, ఆపేయడం. ఏం చేస్తారు? I didn't understand that much Telugu. సేమ్ ఇంగ్రీడియంట్స్, వెజిటబుల్స్ విల్ బి చేంజ్డ్. Oh, okay. బాండి, పోపు, ఆనియన్, టమోటా. ఇప్పుడు వన్ బెండకాయ, పుట్టు బెండకాయ. ఇప్పుడు వన్ వంకాయ, పుట్టు వంకాయ. తిప్పి మూత పెట్టి మూత పెట్టి. ఇవన్నీ అవుతుంది అన్నావు. బెండకాయ ఇంగ్లీష్ ఏమంటారు చెప్పు? ఇంగ్లీష్ ఇదేంటి? ఇదేంటి? ఈజ్ ఎంటెక్. లేడీస్ ఫింగర్. ఎంటెక్. అవునా? ఈజ్ ఎంటెక్ బై మిస్టేక్. మీ క్వాలిఫికేషన్ ఏంటి? నాది ఎంఎస్సి. So 2 masters holders and they're all just bachelors. You married కదమ్మా? ఇదేనా నీకు నేర్పించింది? సో మీరు నాకన్నా చదివారు. చాలా ఉంది మా స్కూల్. కాలేజ్కి వెళ్ళాడు మేడం. అంటే చదివాడా లేదా అనేది మనకు తెలియదు అక్కడ. కాలేజ్కి అయితే వెళ్ళాను. నా పర్సెంటేజ్ 85 మేడం. వావ్. అటెండెన్స్
ఐ కెన్ టెల్ యూ యాక్చువల్లీ నా ఫస్ట్ ఛాన్స్ గివెన్ బై అభి అన్న ఓన్లీ. అవునా? మై ఫస్ట్ గురు ఇన్ జబర్దస్త్ వీట్ ఇట్ మేడం. ఇంగ్లీష్ ఎందుకు మీకు తెలుగు వచ్చి నాకు పొంద నాకు ఇంగ్లీష్. నా ఫస్ట్ మూవీ ఐ మీన్ టీవీ ఇండస్ట్రీలో ఫస్ట్ అవకాశం ఇచ్చింది అభి అన్న. అభి అన్న ద్వారానే ఐ మీన్ చేస్తూ 4-5 years అభి అన్న దగ్గర చేశా. దాని తర్వాత టేస్ట్ దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం, అప్పుడు కూడా స్టార్టింగ్ అభి అన్న ద్వారా వీడియో చేయడం, అది బాగా వెళ్తాం. అప్పటి నుంచి నా జర్నీ అనేది కంటిన్యూ అయ్యింది. సూపర్. ఇండస్ట్రీలో ఏ మూలకు పోయినా తెలియకుండా అభి అన్న అనేది నా జీవితంలో అది ఉండిపోయాడు. నా బిగ్ బాస్ ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా నాకు అభి అన్నతో చెప్పింది, అన్న వెళ్ళాలి నాకు భయం అవుతుందంటే మళ్ళీ ఆపర్చునిటీ మిస్ ఎల్లు ఎల్లు అన్నారు. ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో నాకు సపోర్ట్ గా ఉన్నవాళ్ళు. అండ్ ఇప్పుడు అప్పటి నుంచి అభి అన్న డైరెక్టర్ అవ్వాలి ఐ మీన్ చేయాలి అని చెప్పి చాలా కథలు చూస్తూ ఉన్నారు, చాలా ఇన్నోవేటివ్ గా చేస్తుండేవాళ్ళు. జబర్దస్త్ చూస్తుంటే కనుక ఇప్పటికీ స్టిల్ కొత్తదనంగా ఎవరైనా స్కిట్ చేస్తారంటే అదే హ్యాపీ ఆ పేరే వస్తుంది. ఇప్పుడు అభియాన్ తీసుకున్న ప్రాజెక్ట్స్ కూడా రీసెంట్ గా చిరంజీవ చాలా కొత్త సబ్జెక్ట్, ఈరోజు కామాఖ్య, ఇది కూడా చాలా డిఫరెంట్ సబ్జెక్టు. ఇలాంటి డిఫరెంట్ జోనల్స్ లో వెళ్ళడానికి కారణం అన్న ఐడియాలజీ కూడా డిఫరెంట్ గా ఉండటం వల్లనే. బేసిక్ గా మేము స్కిట్లు కాబట్టి ఏదో ఆలోచించి ఒక 10 నిమిషాలు 1/2 గంట కాబట్టి చేసేయగలడేమోలే అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ సినిమా కూడా ఒక 2 గంటల పాటు కొత్త యూనిక్ పాయింట్ తీసుకొని డ్రైవ్ చేయొచ్చు అని చెప్పి నిరూపిస్తున్నాడు అన్న. అది ఆహాలో ఐ మీన్ ఓటీటీలో సక్సెస్ కొట్టాడు. ఈసారి కామాఖ్యతో 31 థియేటర్లో కూడా సక్సెస్ కొట్టాలన్నా. కంటిన్యూస్గా ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్స్ మీరు వస్తూ ఉండాలి, అది మీరు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండాలి. మీరు నాలాంటి వాళ్ళకి చాలా మందికి అవకాశాలు ఇస్తూ ఉండాలని హోల్ హార్టెడ్గా నేను కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. డెఫినెట్ గా కామాఖ్య అనేది కొత్తగా థ్రిల్లర్ అందరూ ఎంజాయ్ చేస్తారు. అంటే ఇప్పటి వరకు మన తెలుగులో కంటే మిగతా లాంగ్వేజెస్ లో ఉన్న సినిమాలను బాగా చేశారు కదా. ఇప్పుడు మొన్న ఆబ్సెషన్ అని ఇంగ్లీష్, సో దాని గురించి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మన తెలుగు వాళ్ళు కూడా బాగా ఆదరించారు. సో ఒక యూనిక్ పాయింట్ తోని డిఫరెంట్ గా చూపిస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారనేది ఫస్ట్ నుంచి వస్తుంది. కాబట్టి కామాఖ్యలో కూడా అలా కొత్త పాయింట్ తోనే డెఫినెట్ గా థ్రిల్ కి గురి చేస్తాము. అందరికీ చూసే వాళ్ళందరూ అరే భలే థ్రిల్లింగ్ గా ఉంది అనే దాంతో వస్తారు బయటకి. అది మాత్రం ఐ కెన్ అష్యూర్. సో hopefully we'll get the blockbuster results there. సక్సెస్ఫుల్ మేడం పక్కనే ఉన్న పాజిటివ్ గా వచ్చేస్తుంది సక్సెస్. నా తినడం ఎలాగని పెద్ద సక్సెస్ అది. ఇది చాలా ఐ లైక్ హౌ యు ఆర్ సో హ్యాపీ when people eat. Not only that, ma'am, he is always happy. Even if you scold him, he is happy. ఓపెన్ చేసి ఇవ్వనా? థ్యాంక్ యూ మ్యామ్. లాస్ట్ బేబీ ఓపెనింగ్ మాట్లాడు. He was there in Chiranjeeva, ma'am. Oh, yeah? My first movie. Yeah. First day shoot, but introduction of the film starts with him. Oh, super. ఇందులో కూడా అన్న అవకాశం ఇచ్చారు. కులంలో అన్న సంథింగ్ మిస్ అయింది. బట్ అలా ఇప్పుడున్న అవకాశం ఇస్తాను ఉంటారు అదే చెప్తున్నా. But what character would have given him? For him, there is another character with Samudrakan sir's combination. Oh, yeah? ಅದಕ್ಕೆ ಸೂಟ ಅವವೇ ఇంత ముద్దుగా అయిపోయింది వాడికి కడుపు నిండిపోయింది. అబ్బా సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు వీడియో. ఇప్పుడు దాకా మేడం గారు ఇటువంటి జానర్ చేయలేదు అన్నారు, చాలా కొత్తగా ఉందని ఆవిడే అనుకుంటున్నారు. ఆవిడే ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఆవిడ నా క్యారెక్టర్ ఎలా ఊహించుకొని ఆవిడ అప్రోచ్ అయ్యారు. అది నేను సో నిన్నట్లయితే జబర్దస్త్ లో ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు, పేజ్ అయితే బాగుంటాడు అనుకున్నాను. అదే అన్నా. He did one skit, ma'am, in my team where puppet అన్నాడు. జస్ట్ ఆ వాక్ చేసుకుంటే ఒక సైడ్ నుంచి ఒక సైడ్ వెళ్తాడు. ఆ వాకింగ్ కే he got very good response. Oh, really? బాగా అప్రిషియేట్ చేశాను రోజా గారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న. ఆల్మోస్ట్ అది పప్పెట్ అంటే తోలుబొమ్మలాట స్కిట్. తోలుబొమ్మలాటని స్టేజ్ మీద రిక్రియేట్ చేశాడు అన్న. ఓ వావ్. అన్న యాజ్ మెయిన్ లీడ్ గా కంటిన్యూస్ గా ఓన్లీ తోలుబొమ్మని మీకు ఎలా అయితే నడుస్తుందో మీకు తర్వాత అది ఇంకోసారి చూపిస్తాను. యాస్టీస్ ఎలా చేస్తారు అలాగే చేస్తారు. నాకు గుర్తున్నది అడిగి ఆల్మోస్ట్ ఒక 10 to 12 hours ప్రాక్టీస్. డైలాగ్స్ వచ్చేస్తాయి బట్ ఈ మూమెంట్స్ తో చెప్పడం డైలాగ్స్ చాలా కష్టం. వాళ్ళందరికీ వచ్చింది, మనకేం రాదు. అందుకని చూసి డైలాగులు ఓకే మూమెంట్ రావట్లేదు అని చెప్పి ఓన్లీ అక్కడ డైలాగులు లేవు ఈ మూమెంట్ అని చెప్పి ఇచ్చారు. నేనేమో ఇటు అటు నడుచుకుంటే 2-3 సార్లు వెళ్ళిపోయా. అయిపోగానే కామెంట్స్ లో నా పేరు చెప్పారు, ఇదే నా పేరు చెప్పలేదు. సీరియస్లీ అంటే నేను ఎలా చేయాలో కూడా చేసి చూపించింది ఆయనే. అంత పర్ఫెక్షనిస్ట్ గా ఉంటారు. అందుకని ఇప్పుడు ఆ సందర్భంలో ఆ స్కిట్ గుర్తొచ్చింది కాబట్టి చెబుతున్నాను. మీకు ఆ లింక్ చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. మేడం గురించి అడిగితే నాకేంటంటే ఈ క్యారెక్టర్ ఇంతకుముందు చేసే వాళ్ళు ఉండకూడదు. మేడం ఏంటంటే ఎప్పుడు ఒక హీరోకి మదర్ గా, ఒక
హితపోద చేసే మదర్ గా అలా చూసాం కదా. సో ఈ క్యారెక్టర్ కి ఒక బాధలో ఉన్న మదర్ అయితే బాగుంటది అనుకున్నప్పుడు, ఆ బాధలో కూడా కొంచెం వేరియేషన్స్ చూపించే మదర్ అయితే ఎవరు అన్నప్పుడు ఆప్షన్స్ లో అభిరామ్ గారు వచ్చాయి. దాంట్లో ప్రాను అంతా రైస్ పెట్టు దీంట్లో కారం ఉండదు. అందుకే క్రీమ్ కూడా కలుపుకోండమ్మా. సో ఐ హావ్ టు పుట్ క్రీమ్ ఆన్ టాప్ ఆఫ్ దిస్. మంచిగా మిక్స్ చికెన్ మజ్జిగ ఎగ్ పీస్ ఐ డింట్ నో మన షూట్ లో మీరు ఎప్పుడు తిన్నారో నేను ఎప్పుడు తిన్నాను నాకు మేము ఇన్ని రోజులు షూట్ చేసినా ఒక రోజు కలిసి తినే టైం దొరకదు. చాలా మంది మూవీ ప్రమోషన్ వస్తారు కదన్నా, వాళ్ళు అదే అంటారు, మరి మేము 30-40 రోజులు కలిసి చేసాము, నీ దగ్గర కలిసి కూర్చొని తింటున్నాము. నాకు అది భలే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి అయిపోయిన తర్వాత ఒకళ్ళు నాన్ వెజ్ తినట్లేదండి, నేను నాన్ వెజ్ నువ్వు నాన్ వెజ్ తినవా వాళ్ళు కాసేపు. ఎందుకంటే అరే మనం ఇన్ని రోజులు కలిసి వర్క్ చేసాము మనకు తెలియదు, కానీ ఇక్కడ చూడు మనం రోటీ. ఐ టెల్ యూ సీరియస్లీ, వెయిట్ అది గురించి మీరు డోంట్ టెన్షన్. జస్ట్ హెల్త్ గురించి చూసుకోండి. ఇట్ డజంట్ మ్యాటర్ సన్నగా ఉన్నది లావుగా ఉన్నది, అది ఇట్ డజంట్ మ్యాటర్. హెల్త్ బాగా. అందుకే మీ ఫిట్నెస్ మెంట్ మీరు రోజు డైలీ తినే మార్నింగ్ టు ఈవినింగ్ ఇంటేక్ చెప్పండి ఒకసారి నాకు. సింపుల్ పిజ్జా తింటాము. పొద్దునైతే ఐ నీడ్ సమ్ ఎగ్స్. Protein. Protein means that కాకపోతే ఐ హ్యావ్ ఓట్స్, దాంట్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. నట్స్తో పాటు సీడ్స్తో పాటు అవి తింటాను. అండ్ దెన్ నెక్స్ట్ ఆఫ్ ద డే ఐ హ్యావ్ సమ్ స్నాక్, ఫ్రూట్ స్నాక్ ఐ ఈట్, యా ఫిర్ నట్ స్నాక్స్ ఐ ఈట్, ఐ హ్యావ్ అ ప్రోటీన్ షేక్ అలాంటి. అండ్ దెన్ లంచ్కి ఏమైనా సరే అన్నం కొంచెమే, వెజిటబుల్స్ చాలా తింటాను. అప్పుడు కూడా పనీర్ ఉంటుంది, స్ప్రౌట్ సాలడ్ అలా తింటాను. ఈ డిన్నర్ నేను ఇప్పుడు కొత్త అలవాటు చేసుకున్నాను. ఏంటమ్మా గ్రీక్ యోగట్ అని ఒకటి దొరుకుతుంది. ఏంటది? గ్రీక్ యోగట్. గ్రీక్ యోగా పెరుగు, బట్ ఇట్స్ అది హ్యాండ్ చేసి దాన్ని యూ విల్ టేక్ అవుట్ ఆల్ ద వాటర్, గట్టిగా ఉంటుంది. దాంట్లో ఐ యాడ్ ప్రోటీన్ పౌడర్, ఐ యాడ్ సీడ్స్, నట్స్, ఐ యాడ్ బెర్రీస్ అవన్నీ మిక్స్ చేసి అది తింటాం. దట్ ఇస్ డిప్స్. సూపర్. ఇవన్నీ మనకు సెట్ అయ్యావు. మీరు ఒకసారి ట్రై చేస్తే డైలీ అదే ట్రై చేయడు. ట్రై చేయలే. చికెన్ మజ్జిగ పులుసు నైస్ నా. వెరీ నైస్. చికెన్ మజ్జిగ పులుసు అయితే చాలా క్రేజీ అన్న. మీరు నాన్ వెజ్ మళ్ళీ ఒక్కసారి స్టార్ట్ చేసినప్పుడు ఇటు వచ్చి బగారా కాంబినేషన్ మాది ఈ రోజు అంతే. అదే వేస్తాంలే మేడం గారు. ఓకే, యూ డ్రింక్ సరే మేడం. ఇది ఆల్మోస్ట్ హర్రర్ జోరర్ అని చెప్పి మాకు ట్రైజర్ ఏదైనా బంద ట్రైజర్ చూస్తే అర్థం అవుతుంది. మీరు ఏదైనా సీన్ చేసినప్పుడు మీరు భయపడిన సంఘటన? నేను ఎప్పుడు భయపడను, దేనికి భయపడను. హారర్ కాదు, థ్రిల్లర్. హారర్ అంటే దయ్యాలు అన్నీ ఉంటాయి, థ్రిల్లర్ అంటే ఒళ్ళు జలధరించే అలాంటివి ఉంటాయి చూసారా, గూస్ మూమెంట్స్ అలాంటి థ్రిల్లింగ్. సో మేడం ఒక 2-3 సీన్స్ మేడం చూసి మేమే భయపట్టు. మీకు ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ సీన్ ఇన్ దిస్ మూవీ? I can't reveal అరే ఫీలింగ్ కాదు సరే, ఇది చేసినప్పుడు మీకు because మాంటర్ చూసుకొని కూడా అరే ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ బిగర్ బిచ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అని ఎప్పుడు అనిపించదు. ఎప్పుడు ఇంకా బెటర్ చేస్తుండాలి అనిపిస్తుంది. బట్ దేర్ వాజ్ వన్ ఎక్స్ప్రెషన్ దట్ ఐ గేవ్, అది ఐ హావ్ నెవర్ డన్ దట్ ఎక్స్ప్రెషన్ బిఫోర్. అలాంటి ఒక ఎక్స్ప్రెషన్ నేను ఇట్స్ ఇన్ఫాక్ట్ ఇట్స్ బిట్వీన్ us. Oh, I think I got what you're saying. Yes. అది ఒక కదా అంతే డైలాగ్ కదా అంతే. దట్స్ ఇట్. ఆ ఒక లైన్ లో నేను ఇచ్చిన ఒక ఎక్స్ప్రెషన్, లైక్ నా ముఖం మీద ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ కూడా వస్తుందా అని నేనే షాక్ అయ్యాను. ఎక్స్ప్రెషన్ ఒకసారి ఐ కెనాట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నా. ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ తోనే అర్థమైపోతుంది. టికెట్ కొనుక్కొని మేము అక్కడికి వెళ్ళి చూస్తాం. నేను 31వ తారీఖు మీరు బాగా ఎంజాయ్ చేసి. I also can't reveal. Dance. I love dancing. The dance part is my favorite. డాన్స్ బాగా ఎంజాయ్ చేసినాం అమ్మా. Apart from that, I can't reveal. నో నీడ్ టు రివీల్ అమ్మా. బాగా నేను సరే మీరు మూవీస్ సెట్ లో ఏదైనా మెమరబుల్ ఇన్సిడెంట్ చాలా ఉంది. ఒకటి చెప్పు చాలు, నాకు చాలా వద్దు. Because Abhirami Garu is here right now, I can tell what she used to help me with a lot of things. Nenu, anytime if I was lying on the floor for longer than required, she would ask the assistant directors, why are you not telling her to get up?
She was so caring. Like genuinely, I found family in her. థ్యాంక్ యూ. అభి అన్న మీకు ఇంత సినిమా చేశారు కదా, దీంట్లో ఈ సీన్ కోసం చాలా కష్టపడ్డాం టెక్నికల్ గా. మేము యాక్చువల్గా టెక్నికల్ గా సినిమాలో సెకండ్ హాఫ్ మొత్తం కష్టపడ్డాం. ఓకేనా? సెకండ్ హాఫ్ అనేది అంటే ఫస్ట్ హాఫ్ లో మేము ఆ వరల్డ్ బిల్డింగ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అవన్నీ కూడా వెళ్ళి సెకండ్ హాఫ్ నుంచి క్యారెక్టర్స్ గా యూనో స్క్రీన్ ప్లే కావచ్చు, షార్ట్స్ కావచ్చు, మొత్తం ఆ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఎవ్రీథింగ్ మేము చాలా హార్డ్ వర్క్ చేసి, అంటే అందులో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మైన్యూట్ ఎలిమెంట్స్ గురించి కూడా వేర్ టేకింగ్ కేర్. మాకు ఒక రూమ్ ఉంటుంది, అందులో అన్ని దీపాలు ఉంటాయి. మా డిఓపి కొంచెం బాగా పర్టికులర్ అన్నారు. ఒక్క దీపం పైన షార్ట్ ఆపి మళ్ళీ అన్ని దీపాలన్నీ ఉండేలాగా చూసుకున్న తర్వాతనే షార్ట్ రెడీ. ఈ షార్ట్ లా ప్రతి దగ్గర మేము కష్టపడ్డాం. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంతా మంచిగా ఒక స్మూత్ వెళ్ళాము, సెకండ్ హాఫ్ బాగా కష్టపడ్డాం. ఎలా అంటే ఇప్పుడు అభిరామి గారిని ఫాలో చేస్తే కెమెరా నుంచి వచ్చి కబోర్డ్ వెనక్కి వెళ్ళిపోయి కబోర్డ్ లోంచి బయటకు వస్తుంది, మళ్ళీ వచ్చి మళ్ళీ కబోర్డ్ నుంచి బయటకు వచ్చి ఇటు సైడ్కి వచ్చేస్తే వెనక కబోర్డ్ కనిపిస్తా ఉంటుంది. సో అలాంటి ఒక షార్ట్ సముద్రకని గారితో చేసినప్పుడు కూడా మాక్సిమం షార్ట్స్ అని ఫుల్ లాంగ్ షార్ట్స్ తీసుకున్నాం. దట్ వన్ సీన్ వేర్ హి కమ్స్ ఇన్, అక్కడ నుంచి ఆయన వచ్చి రూమ్ లోకి వెళ్ళి బయటకు వచ్చి హాల్ లోకి వచ్చి కిచెన్ లోకి వచ్చి అన్ని ఏవైతే షార్ట్స్ ఉన్నాయో ఇంగ్లీష్ మూవీ సంథింగ్ ఇలాగే సంథింగ్ వస్తా ఉంటే వాళ్ళ పైన ఒరిజినల్ సీన్ కింద మేకింగ్ రెండు పెట్టి రిలీజ్ చేశారు. అట్లాంటిది మీరు మేకింగ్ చేశారు? ఇది చేయాలి మేకింగ్ చేసాము, బట్ అది అన్న సముద్రకని గారు. యా, సో సముద్రకని గారితో వర్కింగ్ చాలా హ్యాపీ. అంటే ఎప్పటివరకు ఆయన్ని చాలా మూవీస్ లో పెద్ద పెద్ద మూవీస్ పెద్ద యాక్టర్స్ తో చూసాం కదా. నేను ఆయన్ని డైరెక్ట్ చేస్తాను అని అనుకోలేదు, ఎందుకంటే ఆయన హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ డైరెక్టర్. అమ్మా ఎక్కడన్నా మనం రాంగ్ షాట్ పెట్టి ఏదన్నా అనుకుంటే ఆయన ఏమన్నా తిట్టుకుంటాడా, లేకపోతే వీడికి ఏం తెలియదు అనుకుంటాడా, అన్ని ఆలోచనలతో. బట్ ఆయన మొత్తం సరెండర్, లైక్ మీకు ఏం కావాలో చెప్పండి నేను చేసేస్తా అంటే, నేను ఇలా నాకేంటంటే జబర్దస్త్ నుంచి అంతే చేసి చూపెట్టడం అలవాటు. సో ఇలా సరే ఓకే డన్ అని చెప్పేసి కొన్ని షార్ట్స్ పౌడర్ మస్కారా ఇవన్నీ మేము సేమ్ యాస్టీస్ ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసామో ఆయన అలాగే డెలివరీ చేశారు. కొంచెం ఎన్హాన్స్ చేసి ఇంట్లో సీన్స్ మాత్రం చాలా బాగా చేశారు. ఆయన నుండి మీకు షూటింగ్ సెట్ లో ఇప్పుడు మీరు అన్నారు మనం తప్పు చేస్తే చూతాడు అది ఇది అలాంటి మూమెంట్ లో చెప్పలేదు అన్నారు. బట్ అప్రిసియేషన్ ఈ సీన్ గురించి కానీ సాంగ్ ఇది భలే చేసావు అబ్బా, ఇది బాగుంది, ఆయన గురించి ఆయన ఇంకా సినిమా చూడలేదు మొత్తం సినిమా. సినిమా చూస్తే డెఫినెట్ గా అంటే సబ్బింగ్ లో మాత్రం ఆయన ఇది ఎందుకు వచ్చిందా వెరీ నైస్ అని అన్నారు అంతవరకు అయితే, కానీ సినిమా మొత్తం చూసిన తర్వాత డెఫినెట్ గా సైడ్ వచ్చింది. మీరు చూసిన నా అవుట్పుట్ నేనా ఒక 60-70 సార్లు చూసి అంటే ఎడిట్ చెక్ చేయాలి, సెన్సార్ పంపించేటప్పుడు చెక్ చేయాలి, మ్యూజిక్ చెక్ చేసుకోవాలి, అన్నిటికీ నేనే చెక్ చేసుకుంటున్నాను. కాబట్టి ఈవెన్ సబ్ టైటిల్స్ కి కూడా ఒక 5-6 సార్లు చూస్తాను, సబ్ టైటిల్స్ తో సహా అందులో ఏమైనా మిస్టేక్స్ రావచ్చేమో అని. But Samudragani గారి గురించి I have to say something that I noticed. He always ఒక క్యారెక్టర్ ఇస్తే there is dialogues, there is activity and then the scene context ఉంది. దాని పైన ఈ క్యారెక్టర్ ఏమో ఒక మేనరిజం గానీ ఒక మీటర్ గానీ ఏమో ఒకటి he himself will think and అది ఇస్తారు, and that will make the character stand out. Experience. It's amazing how he does that. ఈ సినిమాలో సముద్రకని గారికి ఒక మేనేజర్ ఫస్ట్ అలాగే ఉంటది అంటుంటారండి. And that is not something you told him. We discussed. Okay. After this trailer teaser, I mean launch a song, best compliment from your friends or family. Best compliment. And first time your parents are your idea, right? నాకేం ఇంగ్లీష్ అర్థమైంది నాకు. మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఫస్ట్ స్క్రీన్ మీద ఐ మీన్ మీది ప్రాజెక్ట్ రిలీజ్ అవుతుంది, రిలీజ్ అవ్వగానే మీకు సాంగ్ రిలీజ్ అయింది, టీజర్ రిలీజ్ అయింది, చూసి వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్స్. This character doesn't seem like you. I take that as a compliment. నేను యాక్సెప్ట్ చేసినాను. అంటే మేము ట్రై చేసాం తేజ. అమ్మాయి బయటనేమో చాలా పాష్, అసలు ఎక్కడ తగ్గకుండా. నేనంటే నువ్వు మామూలు మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ అమ్మాయిలా కనిపించారు. దీనికి కావాలంటే రోజు బస్ స్టాండ్కి వెళ్ళి సిటీ బస్ స్టాండ్ ఉంటుంది కదా, సిటీ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మాయిలను అబ్జర్వ్ చేయి, యూ బిహేవ్ లైక్ దెమ్.
యూ బీ లైక్ దెమ్. ఈ డ్రెస్లు, ఈ కుర్తా పైజామా ఇట్లాంటి పాష్ కాకుండా మామూలు కుర్తా వేసుకోవాలి. వాళ్ళు ఎలా ఉంటున్నారో అబ్జర్వ్ చేయని చెప్పి తనకు హోంవర్క్. సో ఫుడ్ కూడా స్పూన్తోని ఇవన్నీ కాదు, చేతితో తినాలని చెప్పి. అప్పటికి ఇంకా మేడంకి స్పూన్తో తప్ప చేతితో తినడం అలవాటు లేదు. Now I can eat it. అండ్ దీంతో మీకు మంచి సక్సెస్ కూడా రావాలని చెప్పి ఆల్రెడీ విష్ చేస్తున్నాను సార్. Thank you. అండ్ దీంట్లో నువ్వు మెమరబుల్ ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ విత్ మేడం, అభి అన్నారు, ఏదైనా ఫన్నీ సెట్ లో సరదాగా when you remember this, I just got this smile on my face like that. Funny incident. We had a competition amongst ourselves. ఎవరు ఎక్కువ దోమల్ని చంపేస్తారని. Ma'am, one night. కాదు, ఈవిడ బ్యాట్ పట్టుకొని వచ్చేది, ఎలక్ట్రిక్ బ్యాట్ ఉంటుంది కదా, ఎంజాయ్మెంట్ అన్నట్టు టీటీ ఆడినట్టు. Yeah, ma'am won that competition. She had a big cute bat, the mosquito killing bat, and she used to kill and she used to show us. See, I've killed so many. చెప్పాను రాత్రి జరిగింది షూట్ మా ఆవిడ ఫుల్ దోమలు, ఒక ఎక్స్ట్రా సారీ లాగా ఇక్కడ అన్ని దోమలు కూర్చుంటాయి. ఎక్కడ జరిగింది షూట్? అల్యూమినియం ఫ్యాక్టరీలో Aluminum factory. అక్కడ ఎన్ని నైట్స్ జరుగుతాయి? మాక్సిమం నైట్స్. ఎన్ని డేస్ అన్న షూట్? మొత్తం నాకు వీళ్ళ పాటు 25 days. ఓకే, ఆ 25 days లో ఆల్మోస్ట్ 22 days నైట్. థ్యాంక్ యూ సో మచ్ మా టెస్ట్ వచ్చి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అబౌట్ కామాఖ్య గురించి ఇచ్చినందుకు. అండ్ ఫైనల్ గా మేడం ఫుడ్ ఎలా ఉంది మీకు ఇక్కడ? బాగుంది. I like it. Yes. Very well. Good variety. మన కామాఖ్య గురించి మన ఆడియన్స్ మీరు మీ మాటలు. ఫుల్ ఫ్యామిలీకి ఇంకోసారి ఏమంటున్నావు? నచ్చుతున్న ఒక థ్రిల్లర్ మూవీ ఇది. యూ విల్ నెవర్ ఎక్స్పెక్ట్ ఇది ఇలాంటి ఒక టర్న్, ఇలాంటి ఒక సస్పెన్స్ ఉంటది అని మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ ఇట్స్ బేస్డ్ ఆన్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్. సో దాంట్లో ఒక డెఫినెట్లీ ఒక సోల్ ఉంది. అండ్ డూ యూ వాంట్ టు టాక్ అబౌట్ ద కనెక్షన్ ఆఫ్ ఒరిజినల్ కామాఖ్య టు దిస్ or how this came through? వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్ మ్యామ్. మనం చెప్పొద్దు, అది చెప్తే అక్కడే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. Okay, so there is a connection. ఇట్లా కూడా అడిగారు కామాఖ్య అని పెడితే కామాఖ్య అమ్మవారికి ఇది లింక్ ఉందా అని అడిగారు. ఉంది, but we cannot. అనేది మీరు చూడండి. Yeah. అమ్మ మీరు Kamakya, it is now first it is thriller movie and మీకు definitely thrill ఇస్తుంది. So please watch it and hope you love it. ఆబ్వియస్లీ యూ లవ్ మా ఉంటే సార్ నీకు మూవీ నా మాట్లాడింది నేను. అన్న మీరు మన కామాఖ్య గురించి ఇన్ని రోజులు జబర్దస్త్ లో నన్ను ఒక ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా మీరు నన్ను సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ చేశారు. మీకు కొత్త స్కిట్స్ ఇవ్వడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను. అది మీకు మళ్ళీ రీచ్ అయిందని అనుకున్నాను. అదే ప్రయత్నంతో సినిమా డైరెక్టర్ గా చిరంజీవి చేశాను, దానికి సపోర్ట్ ఇచ్చారు. చాలా మంచి వ్యూస్ వచ్చాయి, దానికి నాకు మంచి పేరు వచ్చింది. అలాగే ఇప్పుడు కామాఖ్య అనే ఒక థ్రిల్లర్ మూవీతో, సస్పెన్స్ థ్రిల్లర్ మిమ్మల్ని డెఫినెట్ గా ఎంటర్టైన్ చేస్తుంది అండ్ మిమ్మల్ని థ్రిల్కి గురి చేస్తుంది. సో ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా నా సినిమాని చూసి మీరు నన్ను బ్లెస్ చేయండి. అంతేకాకుండా మీకు నచ్చినట్లయితే ఇంకో 10 మందికి చెప్పండి. మౌత్ పబ్లిసిటీ అనేది కరెక్ట్ గా యూజ్ చేస్తే చిన్న చిన్న సినిమాలు కూడా మంచి రీచ్ అవుతాయి. సో మేము మీ మీద నమ్మకంతో, మీరు నచ్చితే డెఫినెట్ గా మీరు ప్రమోట్ చేశారనే హోప్ తోనే ఉన్నాము. సో మీకు నచ్చితే గనక ఖచ్చితంగా ప్రమోట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి. థ్యాంక్స్. అలా ఫుడ్ ఎలా ఉందా? మీరు వెజ్ చేయాలండి? ఓకే, నాకు వెజ్ లో కూడా చాలా బాగా అనిపించింది. నాకు స్టార్టింగ్ లో తెచ్చిన పన్నీర్ బంగ్లా పన్నీర్ బంగ్లా చాలా బాగుంది. నా పన్నీర్ మహారాజా అని చెప్పారు. మెజెస్టిక్, ఇది మెజెస్టిక్. సో అన్ని ఈ పన్నీర్ కావచ్చు, పన్నీర్ బంగ్లా కావచ్చు, వాట్ ఎవర్, ఈ మలై కోఫ్తా అన్ని చాలా చాలా బాగున్నాయి. అదే కోఫ్తా అదేంటి లడ్డు వచ్చింది? అదే కోఫ్తా, దాని కోఫ్తా అండి. అది కట్ చేసి, అంటే మనం వెజ్ ట్రై చేయలేదు. అండ్ ఉలావ్ చాట్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా, టెంప్టింగ్ గా ఉంది. బట్ నేను తినలేదు, తింటా ఒకసారి. దట్ ఈస్ ఆల్సో మై ఫేవరెట్ మ్యామ్, మై ఫేవరెట్. సో నాకు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు టేస్ట్ దేర్. July 31st కామాఖ్య మీ దగ్గరలో థియేటర్స్ వస్తుంది. తప్పనిసరిగా చూసి మా అభియానాన్ని ఎంకరేజ్ చేయాలి. ఇప్పటిదాకా ఎంకరేజ్ చేశారు, ఇక మీద ఇది కంటిన్యూ అవ్వాలని చెప్పి ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ తో అభియాన్ సిల్వర్ స్క్రీన్ మీద రావాలని గోల్ హార్టెడ్ గా విష్ చేస్తున్నా అన్న. విష్ ఆల్ గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ అన్న.
ఐ మీన్ టీజర్ ట్రైలర్ తో చాలా అంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇదే పాజిటివిటీ 31వ తారీఖు థియేటర్ లో అదే పాజిటివిటీ ఉంటుందని చెప్పి గా అనుకుంటున్నాను. అమ్మ మీకు కూడా అమ్మా నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్స్ ఒకదాని సంబంధం లేకుండా చేస్తానే ఉన్నారు. ఇలాంటి ఇంకా న్యూ వేరియేషన్స్ కొత్త కొత్తగా చేయాలి మీరు గా విష్ చేస్తున్నా. అండ్ ఇంకోసారి బ్లాస్ట్ బేబీ కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ ఇది కూడా మరో బ్లాస్ట్ అవ్వాలి మీకు సీరియస్లీ. మీకు కూడా విష్ ఆల్ ద బెస్ట్. మీ ఫస్ట్ మూవీ ఆబ్వియస్ మీ నవ్వు చాలా బాగుంది. నాకే చెప్పాను మామూలుగా. సో ప్లెజెంట్ ఉంది మీ స్మైల్ కూడా. ఇలాంటి పాజిటివ్ మీరు ముందుకెళ్ళి 31 మీకు సక్సెస్ అవ్వాలి. అందరూ కలిసి కాంబినేషన్ సక్సెస్ చేసుకుందాం. సక్సెస్ పార్టీ ఎన్నో వస్తాను కలిసి సక్సెస్ పార్టీ చేసుకున్నాం వల్ల 31వ తారీఖు మర్చిపోకుండా మీరు చూడాల్సింది కామాఖ్య ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్లోజ్ చేసి ఉందమ్మా ఆబ్వియస్ ఇంటరాక్షన్ విత్ టేస్టీ తేజ క్లీనింగ్ ప్లస్ లాంటివి కాకుండా వెరీ టేస్టీగా ఉంది. ఫీలింగ్ బ్లెస్డ్ అట మీరు చేస్తున్నందుకు చాలా ఇది నా జన్మల కోరిక. నేను చిన్నప్పటి నుంచి అనుకున్నాను టేస్ట్ రావాలని చెప్పేసి ఇలా చెప్తాను. ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ రావడానికి ఒప్పుకున్నాను కదా అంటే మంచిగా నచ్చింది. ఆల్రెడీ నో అంటే నెక్స్ట్ టైం చూడాలి మరి వస్తారో లేదో. అమ్మ వాస్ ఇంటరాక్షన్ అమ్మా? It was fun అసలు ఏం చేసేవారు? tasty food. ఫుడ్ నచ్చిందా? ఫుడ్ లో మీకు బాగా నచ్చింది? ఏం నచ్చింది ఫుడ్ లో బాగా? Fish was yummy, the prawn was yummy. I told you I love seafood. Majika pulsu, chicken majika pulsu, very tasty. మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ అతి త్వరలో రిలీజ్ కాబోతుంది కామాఖ్య. తప్పనిసరిగా చూడండి.